హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం. ఈరోజైతే మేము మధ్యాహ్నము 2 అవుతుంది టైము. మేమైతే ఈరోజు పప్పులు అయితే వండుకుంటున్నాం. చూడండి, ఇక్కడైతే మేము పప్పులు అయితే వండుతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందాకే వర్షం అయితే తగ్గింది. ఉదయం నుంచి 2 గంటల వరకు కూడా వర్షము అస్సలు గ్యాప్ లేకుండా పడుతుండిందనమాట. ఇప్పుడే లైట్గా తగ్గింది. ఈరోజు లక్షవారం 2వ తారీఖు. మీ ప్రాంతంలో ఎలా చేసిందో వాతావరణం కామెంట్ చేయండి. చాలా గాలి వర్షంతో కూడినటువంటి తుఫాన్ అయితే వచ్చింది ఈరోజు. ఇప్పుడు కొద్దిగా తగ్గిందనమాట, మీరే చూడొచ్చు. ఇక్కడైతే ఒక అరటి చెట్టుని అయితే పడవేసింది. మా ఇంటి పక్కన ఉన్నటువంటి అరటి చెట్టుని చూడండి, కింద అయితే పడిపోయింది. ఇదైతే గెల్ల అయితే రాలేదు, పడిపోయింది అనమాట. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇక్కడైతే చూడండి, మా వైఫ్ గారెలు లాంటివి పప్పులు అయితే వండుతుంది. చూడండి, కొన్ని వండేసింది. అందులో ఉన్న పిండిని అయితే ఇందులో వేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్ హర్షల్ లాగానే ఉన్నాయి. హర్షల్ అయితే కాదు కానీ హర్షల్ లాగా ఉన్నాయి. చూడండి, చాలా చక్కగా ఇవైతే వచ్చింది. చూడండి, మా చెల్లి అయితే నీళ్ళకైతే వెళ్ళింది అనమాట. ఇవైతే నేను ఇప్పుడు దించాను, లోపలికి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇవి చాలా బాగున్నాయి. సేమ్ హర్షల్ లాగానే ఉన్నాయి కానీ హర్షల్ కాదు. చూడండి, చాలా చక్కగా పల్చగా వచ్చాయి అన్నమాట. ఇవి అయితే పెద్దవి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తాను కదా. ఇక మొత్తం వండేసిన తర్వాత టేస్ట్ అయితే చేద్దాం. మళ్ళీ ఈ పిండి అయ్యేంత వరకు మొత్తం వేసి మొత్తం వండుకున్న తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. మేము ఇందులో వాడుతున్నటువంటి పిండి ఇదనమాట. తర్వాత బెల్లము ఇదనమాట. చూడండి, ఇది కూడా బాగానే ఉంది. ఈ యొక్క బెల్లం అనేది ఇది కూడా బాగానే ఉంది. ఇందులో చూడండి, కొన్ని దినుసులు అయితే ఇందులో వాడారు. చూడండి, ఇవి కొన్ని బటన్స్, రాజ్మా కందులు లాంటివి ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేశారనమాట. ఈ యొక్క పిండినే మేము ఇక్కడ చేసి మేము ఈ యొక్క పప్పులు అనేది వండుకుంటున్నాం. మా బాబాయ్ అయితే వచ్చాడు. ఇంకా ఈ పప్పులు కూడా వండడానికి ఇవ్వడేమో, చాలా అల్లరి చేస్తాడు. చూడండి, హాయ్ హలో. ఇదిగోండి, ఇది చిన్న ముక్క అయితే ఇస్తుంది, తింటున్నాడు. ఎలాగుందో, టేస్ట్ బాగలేదేమో. ఇవి పొంగితే బాగుండు, పొంగట్లేదు. వంట సోడా లేదు కాబట్టి పొంగట్లేదు. ఇక్కడైతే వంటలు చేస్తున్నారు, పిండి వంటలు. హాయ్ నా, హాయ్ చెప్పు, హాయ్ అయితే చెప్తున్నారు అనమాట. ఆయిల్ అయితే తగ్గింది. మాడిపోతున్నాయి, సైడ్నంతా కూడా మాడిపోతున్నాయి. ఇదైతే రివర్స్ తిప్పాలన్నమాట, మొత్తం మాడిపోతుంది. పాడైపోయింది.
ఫ్రెండ్స్ మొత్తం మాడిపోయింది. ఇదైతే చూడండి కర్రీగా అయిపోయింది. కర్రీ ఎలాగైతే ఉందో ఆ రొట్టె కూడా అలాగే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి అయిపోయింది, ఆయిల్ కూడా అయిపోయింది. తర్వాత ఇదిగోండి ఈ పప్పులు అయితే ఎంత వచ్చింది చూడండి. ఈ యొక్క కంచం నిండా అయితే వచ్చింది. ఈ మా ఫ్యామిలీకి అయితే సరిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇవైతే పంచుతున్నాను అన్నమాట. మా ఫ్యామిలీకి మేము 8 మంది అయితే ఉన్నాము. ఇవైతే మేము పంచుతున్నాము. మూడు నలుగురేసి 2 ప్లేట్లో మేము పంచుకున్నాం అన్నమాట. మేము నలుగురు. ఇది తర్వాత అమ్మ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు అక్కడ ప్లేట్లో వేసాం. ఫ్రెండ్స్ నేనైతే ఇది చిన్నది అయితే వేసారు. ఇది ఒక బింగో లాగా ఉంది. ఇదైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. సైడ్ అంతా కూడా మారిపోయింది అనమాట. ఇవి పంచిపెట్టినటువంటి పప్పలు అనమాట. ఇవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా వర్షాకాలంలో ఈ విధంగా మీరు వండుకొని తినుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు మర్చిపోకండి లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.